రేవంత్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పక్కా ప్లాన్తో డబ్బులు సెబాస్టియన్తో మాట్లాడడం, సెబాస్టియన్ చేతన డైరెక్ట్గా మాట్లాడతాం, అదంతా వీడియో చిత్రీకరించారు. అట్లాగే చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించడం ఇదంతా. బట్ ఇప్పుడు కేటీఆర్ అంటే దానికి రిటర్న్ గిఫ్ట్గా ఎలాగోలా కేటీఆర్ని అరెస్ట్ చేయించాలంటే రేవంత్ ప్లాన్, తద్వారా తన ప్రతీకారం తీర్చుకొచ్చాను. అందుకేంటంటే ఫార్ములా రేస్కి విదేశాలకి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆ టెక్నికల్ కాన్సెప్ట్ అడ్డం పెట్టుకుని కేసు ఇప్పుడు అది గవర్నర్ అనుమతి కోరారు, గవర్నర్ అనుమతి ఇచ్చారు, ఏసీబీ విచారిస్తే ఇక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, రేవంత్ విషయంలో డబ్బులతో దొరికారు కాబట్టి, అక్కడ డబ్బులు ఇస్తూ దొరికారు కాబట్టి అది పబ్లిక్లోకి వెళ్ళింది. అదే ఇప్పుడు దీంట్లో ఏముంటుంది, ఇక్కడ రేసు నడిచిందా లేదా, అందరూ చూసారా లేదా, ఫస్ట్ టైం జరిగిందా లేదా, మన దేశంలో ఎవడో అది నిర్వహించేవాడు లేడు, విదేశాల్లోనే నిర్వహిస్తున్నాడు. మన దేశంలో ఇంకోటి వచ్చి నిర్వహిస్తానంటే వద్దని వాళ్ళకి ఇస్తే తప్పు, దానికి ఖర్చు పెట్టారు అంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో అయితే కనుక విదేశాలకు సంబంధించి డబ్బులు ఇచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. అది ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే చాలు, ఇంకెవడో పర్మిషన్ ఎందుకు ఉంటుంది. దాంట్లో అయితే గీతే కేంద్రానికి సంబంధించినటువంటి ఆ నిబంధనలు ఈ నిబంధనలు అమలు చేయలేదని అది లిటిగేషన్ క్రియేట్ చేయడానికి పనికి వస్తుంది, కానీ కేటీఆర్ని అరెస్ట్ చేయడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికో పనికి వస్తుంది. కానీ ప్రజల్లో ఆ ఫీలింగ్ ఏమైనా వెళ్తుందా, నిజంగా ఆయన ఏదో తినేశాడని, ఏ నాయకుడు తినలేదు అని అనుకుంటారన్న వరకు ఖాయం. కానీ ఫార్ములా రేస్ని బేస్ చేసుకుని తిన్నారన్నటువంటి పాయింట్ అయితే టైం వృధా, ప్రజల్లో పెద్దగా వెళ్ళేదేం లేదు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లాగే ఆలోచించుకుంటారు. చెయ్యాలనుకుంటే వాళ్ళు ఏదైతే భూములు ఇచ్చుకున్నారో, ఇప్పుడు హైటెక్ సిటీలో చాలా భూములు కేటాయించారు, అట్లాంటి వాటి మీద కేసులు పెట్టుకోవచ్చు. చెరువులకు సంబంధించి కబ్జా చేశారు, వాటి మీద కేసులు పెట్టుకోవచ్చు. వాళ్ళు చేస్తున్నప్పుడు చూస్తున్నారు, అది కూడా ఆ కన్సర్న్ పర్సన్స్ అవుతారు. కానీ ప్రభుత్వానికి వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని కేటీఆర్కి మేము డబ్బులు ఇచ్చామని పెట్టాలి, కానీ ఎవడో చెప్పడం. బేసిక్గా ఏదో ఒకటి కక్ష తెచ్చుకోవడానికి కేసు పెడుతున్నట్టుంది ఇక్కడ.